ఉత్తరాంధ్ర సాంస్కృతిక వైభవాన్ని, ప్రకృతి సౌందర్యాన్ని ప్రపంచ వేదికపై చాటి చెప్పేందుకు విశాఖ ఉత్సవం 2026కు సర్వం సిద్ధమైంది. ఈ నెల 24వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు 9 రోజుల పాటు అత్యంత వైభవంగా ఈ వేడుకను నిర్వహించనున్నారు. బుధవారం విశాఖలోని VMRDA చిల్డ్రన్ ఎరీనాలో జరిగిన కర్టన్ రైజర్ కార్యక్రమంలో మంత్రులు వంగలపూడి అనిత, కందుల దుర్గేష్, గుమ్మిడి సంధ్యారాణి, డోలా బాల వీరాంజనేయ స్వామి మరియు కొల్లు రవీందర్ పాల్గొని ఉత్సవ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ ఏడాది ఉత్సవాలను సీ టు స్కై అనే వినూత్న థీమ్తో రూపొందించారు. సముద్రపు అంచున ఉన్న విశాఖ బీచ్ల నుండి మొదలుకొని మన్యం శిఖరాల వరకు ఉన్న పర్యాటక సొబగులను ఈ ఉత్సవం ప్రతిబింబించనుంది. గతానికి భిన్నంగా ఈసారి ఉత్సవాలను కేవలం విశాఖ నగరానికే పరిమితం చేయకుండా విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లాలను కలుపుతూ ఉమ్మడి విశాఖ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. మొత్తం 20 ప్రధాన వేదికలపై 500కు పైగా సాంస్కృతిక, సాహస క్రీడల కార్యక్రమాలను పర్యాటక శాఖ సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడంతో ఈ ఉత్సవానికి ప్రాధాన్యత పెరిగింది. ఈ 9 రోజులు వేడుకల ద్వారా ఉత్తరాంధ్రలో దాదాపు 500 కోట్ల ఆర్థిక లావాదేవీలు జరుగుతాయని, సుమారు 3,000 మంది స్థానిక యువత మరియు కళాకారులకు ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. సుమారు 10 లక్షల మంది పర్యాటకులు ఈ వేడుకలను సందర్శించే అవకాశం ఉంది. 2026 దీని పేరులో ఈ సంవత్సరం ఈ వింటర్ ఫెస్టివల్స్ మనం 30th ఆఫ్ జనవరి, 31st ఆఫ్ జనవరి అండ్ 1st ఆఫ్ ఫిబ్రవరి ఈ 3 రోజు ఒక కోలాహలంగా ఒక పండగ వాతావరణంలో అరకులో ఏర్పాటు చేయడం జరుగుతుంది. వేదిక అరకు డిగ్రీ కాలేజ్. ఇది మాత్రం కాకుండా 8 డిఫరెంట్ లొకేషన్స్లో దాదాపుగా 9 యూనిక్ యాక్టివిటీస్ జరుగుతుంది. ఈ 3 రోజులు దాదాపుగా ఒక 200 to 300 డిఫరెంట్ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మినిమం ఒక 600 to 700 కళాకారులు దీంట్లో పాల్గొనడం జరుగుతుంది. ఒక 10 నుంచి 15 డిఫరెంట్ రాష్ట్రాల నుంచి ఉంటున్న వివిధ ట్రైబల్ ట్రూప్స్ అక్కడ వచ్చేసి వాళ్ళకు ఉంటున్న ఆర్ట్ అండ్ కల్చర్ని అక్కడ ఎగ్జిబిట్ చేస్తారు. వాళ్ళకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు, వాళ్ళకి ఉంటున్న ట్రైబల్ హార్ట్ కానీ, ఒక ఫుడ్ క్యూజైన్స్ ఎగ్జిబిట్ చేయడానికి ఫుడ్ కోర్ట్ కానీ, అండ్ చిన్నపిల్లలకి అమ్యూస్మెంట్ పార్క్ కానీ అన్ని కూడా ఈ డిగ్రీ కాలేజీలో చేయడం జరుగుతుంది. ఆర్కే బీచ్ ప్రధాన కేంద్రంగా డ్రోన్ షోలు, లేజర్ ప్రదర్శనలు, మిస్ వైజాగ్ పోటీలు, హెలికాప్టర్ రైడ్స్ మరియు వాటర్ స్పోర్ట్స్ పర్యాటకులను కట్టిపడేయనున్నాయి. రిషికొండ, భీమ్లీ బీచ్లలో సాహస క్రీడలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. స్థానిక జానపద కళలు, వంటల ప్రదర్శనలు ఇక్కడ ప్రధానంగా ఉంటాయి. ఫిబ్రవరి 1న ఈ జిల్లాలోనే ముగింపు వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఒక సైక్లింగ్ ఈవెంట్, ఒక 24 కిలోమీటర్ బ్యూటిఫుల్ స్ట్రెచ్లో సైక్లిస్ట్ అక్రాస్ ఇండియా అందరిని కూడా వాళ్ళని ఇన్వైట్ చేయడం జరుగుతుంది. దాదాపుగా ఒక 100 to 150 మెంబర్స్ సైక్లిస్ట్ అక్కడ పాల్గొంటారు. సెకండ్ డే ఒక 5K మ్యారథాన్, ఒక రన్, అరకు రన్ అనే కార్యక్రమాలు పెట్టడం జరుగుతుంది. అండ్ మాడగడ్డ వ్యూ పాయింట్లో వివిధ అడ్వెంచర్ టూరిజంకి సంబంధపడిన యాక్టివిటీస్ జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా ఈ పారాగ్లైడింగ్ కానీ, మనకున్న హాట్ ఎయిర్ బలూన్స్ కానీ, ఈ హెలికాప్టర్ రైడ్స్ కానీ అక్కడ నుంచి మనం ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఎర్లీ మార్నింగ్ ట్రెక్కింగ్స్ వివిధ లొకేషన్, గాలికొండ వ్యూ పాయింట్స్లు కానీ, అరకులో కానీ చేయడం జరుగుతుంది. తర్వాత ఈవినింగ్ ప్రతిరోజు కూడా డిగ్రీ కాలేజ్ వేదికగా పెట్టి 3 రోజు వివిధ రినౌండ్ ఆర్టిస్టులు, ఎస్పెషల్లీ లైవ్ కాన్సర్ట్స్ మనం పెట్టడం జరుగుతుంది. అండ్ లోకల్ ట్రైబల్ టాలెంట్స్ని మనం ట్యాప్ చేయడానికి కోసము మన రాష్ట్రంలో ఉంటున్న ఆల్ ట్రైబల్ గ్రూప్స్ అందరూ కూడా వాళ్ళకున్న ట్రైబల్ డాన్సెస్ కానీ, వాళ్ళకుంటున్న మ్యూజిక్స్ అన్ని కూడా అక్కడ ఎగ్జిబిట్ చేస్తారు. అది కాకుండా వన్ ఐకానిక్ ఈవెంట్ ఇస్ ట్రైబల్ ఫ్యాషన్ షో. లాస్ట్ టైం ఇట్ వాస్ అ బిగ్ హిట్. దిస్ టైమ్ ఆల్సో ఇంకా పెద్ద ఎత్తున చేయడానికి మన ట్రైబల్ పిల్లల్ని ప్రాపర్గా ట్రైన్ చేసి, గ్రూమ్ చేసి ఒక ట్రైబల్ ఫ్యాషన్ షో ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఈ నెక్స్ట్ 3 days ఒక మంచి చల్లగా ఉంటున్న ఒక వాతావరణంలో ఒక వెరైటీ ఆఫ్ కల్చర్, అడ్వెంచర్ అండ్
వివిధ లైవ్ కాన్సర్ట్స్తో ఇట్ ఈస్ గోన్ బి అ గ్రేట్ టైమ్ ఇన్ అరకు. గత 5 ఏళ్లలో నిర్వీర్యమైన పర్యాటక రంగాన్ని పునరుద్ధరించటమే ఈ ఉత్సవాల ప్రధాన ఉద్దేశమని మంత్రులు పేర్కొన్నారు. స్థానిక కళాకారులకు ప్రపంచ గుర్తింపును తీసుకురావడంతో పాటు విశాఖను గ్లోబల్ టూరిజం హబ్గా తీర్చిదిద్దేందుకు ఈ ఈవెంట్ ఒక మైలురాయిగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలందరూ కుటుంబ సమేతంగా హాజరై ఉత్తరాంధ్ర పండుగను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.